హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో ఈ క్లాత్ బ్యాంగిల్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ క్లాత్ బ్యాంగిల్ మ్యాచింగ్గా కూడా బాగుంటుంది. మొన్న మా పాపకి గౌన్ కుట్టాను కదా, అందులో మిగిలిన క్లాత్ అనమాట. అలానే వేస్ట్గా కలర్స్ పెన్ గాజులు ఉంటాయి కదా, ఇలాంటి గాజులతో ఇలా ట్రై చేయొచ్చు. మ్యాచింగ్గా కూడా బాగుంటుంది పిల్లలకి. ఈ విధంగా గాజు చుట్టుకొలతంత క్లాత్ తీసుకోవాలి. చాలా తక్కువ క్లాత్ పట్టిందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా తీసుకొని కరెక్ట్గా దానంత సైజ్ కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్సెస్ కట్ చేసుకున్నా పర్లేదు, తక్కువ అయితే కట్ చేయకూడదు. ఇలాగ డబల్ ఫోల్డింగ్ తోటి దీని చుట్టూతో నేను ఇలా పెట్టి స్టిచ్ చేసేస్తాను అనమాట. యాక్చువల్లీ గమ్తో అంటించి కుడదాము అనుకున్నాను, కానీ ఇది కొంచెం స్టిఫ్గా కదలకుండా ఉంది. ఇలా కదలకుండా ఉండడం వల్ల నేను స్టిచ్ చేస్తున్నాను ఇలాగా. ఇదిగోండి, ఇలాగ వెనక వైపే లోపల వైపుకే ఈ స్టిచ్చింగ్ అనేది ఉండాలి, బయటికి కనబడకూడదు. చుట్టూతూ ఇలాగా దారం తీయకూడదండి, వెనక వైపే దారం ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఇదిగోండి ఈ విధంగా మొత్తం చుట్టూతూ ఇలా లోపలికే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డబల్ ఫోల్డింగ్ తోటి నేను ఇది డబల్ లేయర్ తీసుకొని డబల్ లేయర్ దీని చుట్టూ చుడుతున్నాను అనమాట. సింగిల్ లేయర్ కూడా చుట్టుకోవచ్చు. ఇది కొంచెం కదలకుండా ఉంది డబల్ లేయర్ అయితే, అందుకని నేను ఇలా డబల్ లేయర్ పెట్టి చుట్టూతూ స్టిచ్ చేస్తున్నాను లోపల వైపుకి. చాలా బాగుంది గాజు అయితేను. ఇక్కడ లోపల క్లాత్ వేసరికల్లా సరిపోదో అనుకున్నాను, కానీ కరెక్ట్గా సరిపోయిందండి. వేసుకొని కూడా చూసింది మా పాప. ఇలా మీరు ట్రై చేయొచ్చు. పిల్లలకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ లాగా ఉంటాయి డ్రెస్ కట్ చేయక. ఇలా ఇది కొంచెం క్లాత్ షైనీగా ఉంది కాబట్టి నేను దీన్ని స్టిచ్ చేయడానికి ట్రై చేశాను అనమాట. క్లాత్ బ్యాంగిల్స్ మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని స్టిచ్ చేస్తూ ఉంటాము. ఇలా క్లాత్ బ్యాంగిల్ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇక్కడ దారం అయిపోయింది, ఇంకో దారం ఇలా పెట్టుకొని ముడి బయటికి కనబడకుండా ముడి లోపలికి వెళ్ళే విధంగా నేను ఇలా కుట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఆ క్లాత్లోకి ముడి వెళ్ళిపోయే విధంగాను ఇలా అనమాట. ఇక అర్థమైంది అనుకుంటున్నాను. ముడి మీద సూది లోపలికి దూర్చి క్లాత్ లోపలికి వెళ్ళే విధంగా స్టిచ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇది ఇలాగ టైట్గా పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఎక్కడ గమ్ అనేది పెట్టలేదు, ఫెవికాల్ అనేది పెట్టలేదు. అది కూడా క్లాత్ని బట్టి ఫెవికాల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, కదలకుండా ఉండటం కోసం. ఇలా మొత్తం ఫినిష్ అయిపోయినాక ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్సెస్ ఉంది కదండి, ఆ ఎక్సెస్ క్లాత్ కొంచెం కట్ చేసేసాను. కట్ చేసేసి ఈ ఉన్న క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి లాస్ట్లో ఈ విధంగా లోపలికి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసామో అలానే కొంచెం టైట్గా పెట్టేసేసి కదలకుండా స్టిచ్ చేసేయటమే, అంతేనండి. చాలా ఈజీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది మెటల్ బ్యాంగిల్, అంటే మనం ఇలాగా రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ కొంటూ ఉంటాం కదా, దానికి నేను స్టిచ్ చేశాను అనమాట ఈ క్లాత్తో. నేను ఇన్స్టాగ్రామ్లో చూశానండి క్లాత్ బ్యాంగిల్స్. కాస్ట్ అడిగితే చాలానే చెప్పారు. దానికన్నా ఎందుకు అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, నీట్గా కూడా ఉంది. ఎక్కువ క్లాత్ ఏం పట్టనవసరం లేదండి. చాలా తక్కువ క్లాత్తో ఇలా బ్యాంగిల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా పాత వాటిల్ని బ్యాంగిల్స్ని కొత్త వాటిల్లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయినాక లాస్ట్లో ముడి వేసుకొని స్టిచ్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే దారము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక నచ్చితే ఒకసారి నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ డ్రెస్ అనేది నేను ఇప్పుడు కుడుతున్న క్లాత్ అనేది నేను లంగా జాకెట్ కుట్టాను ఫస్ట్. ఆ లంగా జాకెట్ని కాస్త నేను లాంగ్ ఫ్రాక్ కింద మార్చాను అనమాట. మోడల్గా బ్లౌజ్ పీస్ అలానే కింద లంగా మొత్తం కుట్లిప్పేసేసి ఫ్రాక్ కింద మార్చేసాను అనమాట. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, నా ఛానల్లో ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనండి, ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ముడి వేసేసి కట్ చేసేస్తున్నాను. చాలా బాగుంది క్లాత్ బ్యాంగిల్ అనేది, చాలా టైట్గా కూడా స్టిచ్